ఉమ్మడి పశ్చిమ గోదావరిలో టీడీపీ కూటమి పక్షాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ జనసేన పార్టీల అధినేతల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి పొత్తుల పంచాయతీ చేరుకుంది. తనకు సీటు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో జనసేన పార్టీలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు వర్గీయులు నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ధర్నాకు దిగారు. దీనికి ప్రతిగా టీడీపీ వర్గీయులు కూడా ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వారాహి యాత్ర సందర్భంగా పవన్ తనకు టికెట్ రామచంద్రరావుకిస్తానని జనసేనాని మాటిచ్చారు. అయితే ఆ తర్వాత ఏర్పడిన పొత్తులో ఈ సీటు టీడీపీకి చెందిన ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమకు అన్యాయం చేశారంటూ జనసేన నేత విడివాడ ఆధ్వర్యంలో వేలాదిగా కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఉండి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును కాదని ఇక్కడి సీటు ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు కేటాయించారు. దీంతో ఇక్కడి టీడీపీలో మంతెన వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దీంతో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడింది. అనపర్తి నియోజకవర్గంలో కూడా టీడీపీ, బీజేపీ మధ్య రగడ నెలకొంది. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అనపర్తి నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ కండువా వేసుకుని ప్రచారం చేయవద్దంటూ ఆయన మెడలోని కండువా తీసేశారు. అనపర్తి సీటును టీడీపీ నుంచి బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా ప్రజాక్షేత్రంలో తనకు మద్దతు కూడగట్టుకుంటున్నారు.